నమస్కారం మీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆగస్టులో డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాలు చేస్తామన్న సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలో నిరుద్యోగులకు ట్రాక్టర్ల పంపిణీ ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు సేవ దయాగుణమే రంజాన్ లక్ష్యమన్న ముస్లిం పెద్దలు సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు పాలు పంచుకోవాలన్న సంగారెడ్డి ఎమ్మెల్యే కొండాపూర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన చింతా ప్రభాకర్ హత్నూర మండలం గుండ్ల మాచనూర్ కాలుష్యాన్ని పరిశీలించిన ఆర్డీఓ పీసీబీ అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం ఎర్రవల్లి స్వయం సమృద్ధి గ్రామం అన్నారు సీఎం కేసీఆర్. ఐకమత్యంతో అభివృద్ధి సాధించుకోవాలన్న ఆయన గొప్పగా బ్రతకడమే మన కులమన్నారు. ఎర్రవల్లి నర్సన్నపేటలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తామన్నారు. 42 మంది భూమి లేని వారికి ట్రాక్టర్లను అందించిన కేసీఆర్ గ్రామంలో అందరికీ పని ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్రవల్లిని చూసి ఇతర గ్రామాలు స్ఫూర్తి పొందేలా అభివృద్ధి జరగాలన్నారు. ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు. ఎర్రవల్లిలో గ్రామంలోని 42 మంది యువకులకు 42 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి ఇళ్లలోకి వెళ్లినప్పుడే మనకు పండుగ అన్నారు. ఎర్రవల్లి నర్సన్నపేటలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి రిలయన్స్ కంపెనీ ముందుకొచ్చిందని తెలిపారు. ఇంటింటికి గోదావరి నీళ్లు 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంచేందుకు ప్రతి ఇంటికి ట్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎర్రవల్లి స్వయం సమృద్ధి గ్రామం అన్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా ప్రజలందరికీ తెలియాలన్నారు. 2 ఏళ్ల తర్వాత పాములపర్తికి గోదావరి జలాలు వస్తాయన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు నేరుగా ఎర్రవల్లికే వస్తాయని తెలిపారు. పంచాయతీలు పెట్టుకుని సమయం వృధా చేసుకోకుండా ఐకమత్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. గన్ ఫెన్సింగ్ కంటే సోషల్ ఫెన్సింగే బలమైందన్న కేసీఆర్ ఇండ్లలోకి వెళ్లే సమయానికి ప్రతి ఇంటికి 2 పాడి గేదెలు అందజేస్తామని వెల్లడించారు. వాటితో పాటు ప్రతి ఇంటికి 10 కోళ్లు కూడా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. వర్షాలు బాగా పడి చెరువులు నిండితే రెండో పంటకు డోకా ఉండదని పేర్కొన్నారు. 2800 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ అగ్రానమిస్టు సలహాలు సూచనలతో పంటలు సాగు చేయాలన్నారు. భూమి లేని వారిని ఆదుకునేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని, ఎర్రవల్లి గ్రామం పువ్వులా కనిపించాలన్నారు. ప్రజల సంఘటిత శక్తితో చాలా బలముందన్న కేసీఆర్ ఎర్రవల్లి ప్రజలంతా ఐక్యంగా ఉండి దేశానికి ఆదర్శంగా నిలపాలని సూచించారు. నేను చేసే ఈ పని ఒక ఎర్రవేలి కోసం, ఒక నర్సన్నపేట కోసం కాదు. మీరు ముందు బాగుపడితే, మొదట ఏం చేసినాం, అంకాపూర్ గొప్పగా ఉన్నదని మనం వాళ్ళకి పోయొచ్చు, చూసేసినాం నిజామాబాద్ పోయి, వాళ్ళు బాగా బాగుపడ్డారని చెప్పి. అట్లా మన దగ్గర కూడా బస్సులు కట్టుకొని, కార్లు కట్టుకొని ఇప్పటికే వచ్చిపోతాను మంది, ఇంకా కూడా బాగా వచ్చి చూసిపోతారు, మీతో తెలుసుకుంటారు. అవసరం వస్తే ఎర్రవేలి నుంచి 100 గ్రామాలకు మనం చెప్పి రావాలి. మన గజ్వేల్ తాలూకా అంటే ఊరికి ఒక మనిషి 20 నుంచి పోయి మేము గిట్ట చేసుకున్నాం ఆ ఊళ్ళో సభ పెట్టి చెప్పేంత స్థితికి మన ఎర్రవల్లి గ్రామ ప్రజలు ఎదగాలి. మీరు అట్లా ఎదగాలి, ఆ విధంగా మీరు తయారు కావాలి. ప్రతి ఇంటికి 2 పాడి గేదెలు కూడా తెచ్చుకుంటాం. లేదు ఇక్కడికే ఆగిపోం, ప్రతి నీళ్ళు ఆయిల్ లేదు. ఎర్రవల్లి కాడ ప్రతి కుటుంబానికి 2 పాడి గేదెలు, అంటే బరెలా ఆవుల, ఎవరికి ఇష్టమున్నాయి వాళ్ళు. ఎక్కడికి కొనుకొచ్చుకుని కాకుండా మీరే సెలెక్ట్ చేసి కొనుక్కుంటట్టు అనుకున్నట్టే వస్తుంది అని బ్రహ్మాండంగా ఉంటాయి. శ్రావణ మాసం తర్వాత మనం హైదరాబాద్ లో ఇక్కడ 20 కాడలు నిజామాబాద్ బాగుండే పరిస్థితి రావాలి, అంత మంచిగా ఉండాలి. మీటీవీ న్యూస్ జగదేవ్పూర్. సంగారెడ్డిలోని కలెక్టరేట్ ముందు భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మల్లన్న సాగర్, ఘనాపూర్ ఆనకట్ట పెంపులో నష్టపోతున్న కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. మెదక్ జిల్లా భూ నిర్వాసితుల కమిటీ నాయకుడు జయరాం డిమాండ్ చేశారు. చాలా ప్రోగ్రెసివ్ చట్టం. ఎప్పుడో తాతల కాలం నాటి బ్రిటిష్ చట్టాన్ని పక్కన పెట్టేసి ఈ భూ సేకరణ చట్టాన్ని ప్రజలు పోరాడి తెలుసుకున్నారు. ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా జీవో 123, 412 ఇవి తీసుకొచ్చి ప్రజల అనుమతి లేకుండానే మేము గుంజేసుకుంటామని అంటే, అందులోనూ నిర్దిష్టంగా ప్రభుత్వం దాపరికంతో వ్యవహరిస్తా ఉంది. ఎలాంటి
పారదర్శకత లేదు, దాగుడు మొదలాడుతుంది. ఒక అధికారి వచ్చి ఒకటి చెబుతాడు, ఒక ప్రజాప్రతినిధి ఒకటి చెబుతాడు, నయానా భయానా పోలీసులను వాళ్ళని ఉపయోగించి బెదిరించి అదిరించి ఖాళీ చేయాలనుకుంటున్నారు. ఇది అసాధ్యం. ప్రజలను కాదని ప్రజల సమ్మతి లేకుండా భూములు సేకరించడం అనేది అసాధ్యమైన విషయాన్ని కేసీఆర్ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇంజనీర్లు చెప్పిన ప్రత్యామ్నాయ డిజైన్లను పాటించండి, లేదా తప్పనిసరి అయితే 2013 యాక్ట్ ప్రకారమే నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ చేయాలి తప్ప మేము ఇష్టానుసారం రైతుల నుంచి గుంజుకుంటాం వాళ్ళ ఇష్టాయిష్టాలతో లేకుండా అంటే మాత్రం ఊరుకునేది లేదు. గజ్వేల్ మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. వ్యవసాయ సమస్యలపై అధికారులు స్పందించాలని ప్రజాప్రతినిధులు కోరారు. తాగునీరు, హరితహారం, మిషన్ భగీరథపై చర్చించారు. గజ్వేల్ పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపీపీ చిన్నమల్లయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యంగా హరితహారం, త్రాగునీరు, విద్య, వసతి గృహాలు, బడిబాట, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ వెంకటేశం గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ రజితా నరసింహారెడ్డి, ఎంఆర్ఓ బాలరెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు మరియు వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఈ సమావేశం సాదాసీదాగా జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో నాణ్యత లేని విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నారని, మంచి కంపెనీల విత్తనాలు పంపిణీ చేయాలని ఏవోను ప్రజాప్రతినిధులు కోరారు. రైతులకి ఆనందం ఉంటుంది. ఆనందాన్ని కలకాలం ఇవ్వాలంటే మన ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ పరంగా ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి విత్తనాలు కానీ ఇప్పుడు కూడా థర్డ్ స్టాండర్డ్ దాకా మనం పెట్టేస్తున్నాము. ఆ టీచర్స్ అవైలబిలిటీ థర్డ్ స్టాండర్డ్ దాకా ఉన్నదా? అంటే నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మిమ్మల్ని నేను వేడుకునేది సభాపరంగా ఊళ్ళో ఏమవుతుంది అంటే బస్సు వెళ్తూ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ వస్తుంటుంది. అమ్మ నాకు ఆల్రెడీ ఎంఈఓ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చినారమ్మా, మన స్కూల్లో అవైలబిలిటీ ఉంది అని వాళ్ళు ఓవరాల్గా చెప్పేదానికి రైటింగ్లో మనం ఇస్తే వాళ్ళ దగ్గర ఉండేదానికి డిఫరెన్స్ ఆఫ్టర్ ది గజ్వేల్ పవిత్ర రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాంల 4వ మూల స్తంభం ఉపవాసం. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు రోజు పాటిస్తారు. ఆధ్యాత్మికత, సేవాభావం, దయాగుణం పెంపొందించడమే రంజాన్ ఉపవాసాల లక్ష్యమని ఖురాన్ చెబుతుంది. పవిత్ర రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇస్లాం 4వ మూల స్తంభం ఉపవాసం. ఈ ఉపవాసాల్లో శుక్రవారం దీక్షలకు ప్రత్యేకత ఉంటుంది. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు రోజా పాటిస్తారు, ప్రార్థనలతో గడుపుతారు. ఆధ్యాత్మికత, సేవాభావం, దయాగుణం పెంపొందించటమే రంజాన్ ఉపవాసాల లక్ష్యమని ఖురాన్ చెబుతుంది. तेरे हुक्म पे मौला सर अपना झुकाऊं मैं तेरा रोजेदार बंदा यार कहलाऊं. ఉపవాస దీక్షను ఆచరించేందుకు తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొని స్నానమాచరించి సహార్కు సిద్ధమవుతారు. ఇందులో భాగంగా వంటలు చేసి 4 గంటల్లోగా భోజనాలు పూర్తి చేస్తారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల లోపు నమాజ్ చేస్తారు. అనంతరం ఖురాన్ను పఠిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపు దైనందిన కార్యక్రమాలు చేసుకుంటారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరత్ర రంగాలకు చెందిన వారు తమ పనుల్లో నిమగ్నమవుతారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 గంటల పాటు నమాజ్ చేస్తారు. నమాజ్ పూర్తయిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో సాయంత్రం వరకు గడుపుతారు. గృహిణీలు నమాజ్ తర్వాత ఖురాన్ పఠనం అనంతరం ఇఫ్తార్ వంటకాలు, రాత్రి భోజనాల తయారీలో నిమగ్నమవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపు మళ్లీ నమాజ్ చేస్తారు. సంధ్యా సమయానికి ముందు చేపట్టే అసర్, తెల్లవారుజామున ఫజర్ నమాజులు చేపడితే మరింత పుణ్యం చేకూరుతుందని ప్రతీతి. ఇందుకోసం ఆయా వేళల్లో ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. నమాజ్ ముగిసిన తర్వాత మసీదులు, ఇళ్లల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు చేస్తారు. సాయంత్రం 6:50 ఇఫ్తార్ నిర్వహిస్తారు. రంజాన్ ఉపవాసం చేపట్టిన వారు దీక్ష విరమణ చేసే సమయాన్ని ఇఫ్తార్ అంటారు. ఈ సమయంలో పలు రకాల ఫలాలు, పానీయాలు, స్వీట్లతో దీక్ష విరమిస్తారు. ఇందులో ఖర్జూరానికి మొదటి ప్రాధాన్యత. ఉమ్మడి కుటుంబాలున్న ఇళ్లలో చిన్న పెద్దల సందడితో ఇఫ్తార్ విందులు పండగను తలపిస్తాయి. మసీదుల్లో గోధుమ నూకతో చేసిన జావను అందచేస్తారు. అది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుందని, జీర్ణక్రియకు ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతారు. సుమారు పావుగంటలో ఇఫ్తార్ను పూర్తి చేస్తారు. అనంతరం రంజాన్లో నిర్వహించే ప్రత్యేక తరావీ నమాజ్కు సిద్ధమవుతారు. ఖురాన్ గ్రంథంలో ఒక్కో రోజు ఒక్కో అధ్యాయనంతో నమాజ్ చేపడతారు. ఈసా నమాజ్ తర్వాత చేసే ఈ నమాజ్తో చాలా పుణ్యం చేకూరుతుందని ఖురాన్లో పేర్కొన్నట్లు మత పెద్దలు చెబుతారు. సుమారు గంట నుంచి గంటన్నర పాటు నమాజ్ ఉంటుంది. ఇలా రంజాన్ మాసంలో రోజంతా ముస్లింలు దైవచింతన కార్యక్రమాలతో నిమగ్నమై ఉంటారు. रमजान का लम्हा लम्हा, माहे रमजान का लम्हा लम्हा, रहमतों में नहाया हुआ है. రంజాన్ అంటే ఒక మాసం పేరు. ఉర్దూలో రంజ్ అనగా దహించేదని, ఆన్ అంటే నెల అని అర్థం. మనుషుల పాపాలన్నీ ఉపవాసాలతో, దానాలతో దహిస్తాయి కనుక రంజాన్ అనే పేరొచ్చింది. ఈ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించినట్లు ఉవాచ. రంజాన్ లో ఖురాన్ పఠిస్తే మరింత పుణ్యం చేకూరుతుందని మత పెద్దలు చెబుతారు. जिसमें कुरान आया हुआ है, जिसमें कुरान आया हुआ है. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. 30 రోజుల పాటు కొనసాగే ఈ ఉపవాసాలను 3 భాగాలుగా విభజించారు. మొదటి 10 రోజులను రెహమత్ అని, రెండో 10 రోజులను ఫిరత్ అని, మూడవ 10 రోజుల్లో దీక్ష చేయటం వల్ల నరకం నుంచి విముక్తి లభిస్తుందని ఖురాన్ చెబుతోంది. నెలంతా ముస్లింలు ఉపవాస దీక్ష చేపట్టిన అనంతరం రంజాన్ పండుగ చేసుకుంటారు. ప్రతి ముస్లిం ఈ నెలంతా కఠోర దీక్షతో ఉపవాసం ఉంటారు. ఇందులో భాగంగా నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు మిస్వాక్ తో పళ్ళు శుభ్రపరుచుకుంటారు. రోజంతా అల్లా నామాన్ని జపించేందుకు తస్బీ ఈ నెలలో మరింత ఎక్కువగా వినియోగిస్తారు. రంజాన్ లో తనువు, మనసును అదుపులో ఉంచుకుంటూ ముస్లింలు కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. కోర్కెలన్నీ త్యజించి దైవ చింతనకే ప్రాముఖ్యతనిస్తారు. ఈ నెలలో దాన కార్యాలు ఎక్కువగా చేస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ నెలలో ప్రతి దైవ కార్యానికి ప్రత్యేకత ఉంటుంది. రంజాన్ లో చేసే నమాజ్, దానం, ఇతర మంచి కార్యాల వల్ల సాధారణ రోజుల కంటే 70 రెట్లు అధిక పుణ్యం చేకూరుతుందని ఖురాన్ లో పేర్కొన్నట్లు మత పెద్దలు చెబుతారు. మసీదుల్లోనే నమాజ్ చేస్తే ఎక్కువ పుణ్యం ఉంటుందని ప్రతీతి. ఈ మాసంలో మసీదులన్నీ కిటకిటలాడతాయి. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉపవాస దీక్షలు చేయటం విశేషం. ले ले रमजान की तू दुआएं, दे रहे हैं फरिश्ते सदा. ले ले रमजान की तू दुआएं, दे रहे हैं फरिश्ते सदाएं.
माह रमजान का लम्हा लम्हा। ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. గజ్వెల్ నియోజకవర్గంలో పనులు ఊపందుకున్నాయి. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్ షాపుల ముందు బారులు తీరారు. ముందుగానే ఎరువులను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు రైతులు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. గజ్వెల్ మండల వ్యాప్తంగా రైతులు విత్తనాలు, ఎరువులు, ఫర్టిలైజర్స్ కోసం దుకాణాల వద్ద బారులు తీరారు. ఎరువులు దొరకవేమోనని ముందుగానే కావలసిన ఎరువులు, క్రిమి సంహారక మందులు సిద్ధం చేసుకుంటున్నారు. గజ్వెల్ పట్టణంలో పత్తి విస్తీర్ణం తగ్గించాలని వ్యవసాయ అధికారులు తెలిపినా రైతులు మాత్రం ఇప్పుడే పూర్తి స్థాయిలో తగ్గించలేమని కొంత పత్తి, కొంత ఇతర విత్తనాలను వేస్తామంటున్నారు. వేరే పంటలు వేస్తే వర్షాధారంపై ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి విత్తనాలు వేయొద్దని, ఇతర పంటలను వేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేయగా రైతుల్లో చైతన్యం వచ్చింది. అన్ని అనుకూలంగా మంచి సౌకర్యాలు దొరుకుతున్నాయి. అన్ని అందుబాటులో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి పత్తి కానీ మొక్కలు కానీ అనుకూలంగా ఇస్తారు. మసాలా కానీ పత్తి కానీ ఏడాది ఇబ్బంది లేదు. అనుకూలంగా ఏదంటే ఇబ్బంది పత్తి సగము మొక్క సగము వస్తుంది. మా ఇష్టపూర్వకంగా పెట్టుకుంటారు కాబట్టి మొక్క సగము పత్తి సగము అని మా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాం. మీటీవీ న్యూస్ గజ్వెల్. పరిశ్రమలో వదులుతున్న కాలుష్య జలాలతో పంటలు నష్టపోతున్నాయంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు కాలుష్య జలాల కాల్వను మెదక్ ఆర్డీఓ నాగేష్, పీసీబీ అధికారులు పరిశీలించారు. హత్నూర మండలం గుండ్లమాచనూరు గ్రామ శివారులో గల కాలుష్య పరిశ్రమలు వదులుతున్న కాలుష్య జలాలు వ్యవసాయ పొలం మధ్యలో నుండి వెళ్తుంది. దీంతో రైతులు పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రామానికి చెందిన రైతు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కాలుష్య నీరు ప్రవహిస్తున్న కాలువను అధికారులు పరిశీలించారు. సోమవారం తర్వాత రిపోర్ట్స్ ను తయారు చేసి నివేదికలను పై అధికారులకు అందజేస్తామన్నారు ఆర్డీఓ నాగేష్. కాలుష్య కాలువలను పరిశీలిస్తున్న క్రమంలో గ్రామస్తులు పీసీబీ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామస్తులు పీసీబీ అధికారులను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తెల్లముఖం వేశారు. 3 సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా 6 కంపెనీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆ కంపెనీలకు అవసరం కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉన్న నేచురల్ స్ట్రీమ్ ని ఏ విధంగా మనం డైవర్ట్ చేసే అవకాశం ఉందా లేదా ఎగ్జామ్ చేయమని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ వాగు పోతుందో వాగు వల్ల మన పొల్యూషన్ అయిపోయి మనది ఏమైనా కాంటామినేషన్ అయిపోయి మన పంట పొలాలు కూడా ఏమైనా పొల్యూషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో పండించే నేచురల్ స్ట్రీమ్ ఉంది. ఆ పంట మనకు ఫ్యాక్టరీ నుంచి పోవడం జరుగుతుంది, నావ జరుగుతుంది కాబట్టి దానికి బందోబస్తు వాళ్ళకి కట్టడం జరిగింది. అది ఓపెన్ చేయాలన్నా లేదా క్లోజ్ చేయాలన్న విషయం పైన కూడా చర్చలు జరిగింది. దానిపైన కూడా ఒక అవగాహన వచ్చేసి ఫ్యాక్టరీ దాన్ని బేస్ చేసుకొని తుది తీర్పు ప్రకారం కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతిపక్షాలు తీసుకుంటారు. సంవత్సరాల నుండి పరిశ్రమలకు అనుమతులు లేకుండా నడుపుతున్న పరిశ్రమలకు పీసీబీ వారు తొత్తులుగా మారి వాళ్ళకు పనిచేస్తున్న తప్ప ఏ ఒక్క పరిశ్రమ కూడా అనుమతులు లేవు. అనుమతి లేనప్పటికీ కూడా మేము క్లోజ్ చేసినాము, అది చేసినాము. ఎంఎస్ గారు క్లోజ్ చేశారు, ఎంఎస్ గారు మళ్ళీ ఇచ్చారని చెప్పి 2 రోజులు క్లోజ్ చేయడం ఏంది, మళ్ళీ తెచ్చడం ఏమిటంటే అంటే వీళ్ళకు తొత్తులుగా మారి పనిచేస్తారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ప్రభావతి, ఆర్ఐ సత్తార్, వీఆర్ఓ నర్సింహులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. మీ టీవీ న్యూస్ హత్నూరా. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అలంకారప్రాయంగా కాకుండా రైతుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలన్నారు రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి. మేడ్చల్ మార్కెట్ కమిటీలో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. గండిమైసమ్మ చౌరస్తాలో మార్కెట్ కమిటీ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే మంత్రి హరీష్ రావు సహకారంతో భవనం నిర్మిస్తామన్నారు కోలన్ హనుమంతరావు. మేడ్చల్ మార్కెట్ కమిటీలో డైరెక్టర్స్ గా ఉన్నారు, కానీ కేవలం ఒక అలంకార ప్రాయంగానే పనిచేసినారు. కానీ మీరు ఆ రకంగా ఉండకూడదు. ఇంతకుముందు సోదరులు చాలా మంది మాట్లాడారు, మార్కెట్ కమిటీలో ఫండ్స్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎల్లారెడ్డి గారు, మీరు ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా మండలంలో మాట్లాడతారు. మాట్లాడి మనకు మండల ప్రాంతంలో గండిమైసమ్మ ఏరియాలో ఒక 2-3 ఎకరాలు ఎక్కడ తీస్తారో ఆ ఎకరాలు ఇవ్వండి. వెల్దుర్తిలో జరిగిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేలా అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు 20 మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను ప్రభుత్వ స్కూల్లో చేర్పించాలన్నారు.
వెల్దుర్తిలో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీపీ సునీత ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి, ఎంఈఓ అరికెల యాదగిరి. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించిన ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్లలో చేర్చడమే ఉత్తమమంటూ తల్లిదండ్రులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో 20 మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. ప్రైవేటు పాఠశాలలు కేవలం డబ్బుపై మాత్రమే కాన్సంట్రేట్ చేస్తున్నాయని, పిల్లలకు అందించే విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందన్నారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూళ్లలో వారి పిల్లలను చేర్పించాలని ఎంపీపీ సునీత ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. చేపట్టిన బడిబాట కార్యక్రమానికి మరి ఈరోజు 3 రోజుల నుంచి బడిబాట కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులో ప్రైవేటు పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిరుపేద విద్యార్థులు మరి ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఇస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. మీటీవీ న్యూస్ వెల్దుర్తి. సంగారెడ్డి మండలం కొండాపూర్లో బ్రావర్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్లాంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సామాజిక సేవలో పాలు పంచుకోవడం తమ బాధ్యత అన్నారు యూబీ సంస్థ యజమానులు. సంగారెడ్డి మండలంలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ముందుకొచ్చింది యూబీ బ్రేవర్స్ లిమిటెడ్ సంస్థ. కొండాపూర్ యూబీ ప్లాంట్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 10 గ్రామాలకు నీరందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. సామాజిక సేవలో పాలు పంచుకోవడంలో భాగంగానే ప్రజలకు సురక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూడా సహకరిస్తామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నించిన యూబీ సంస్థను అభినందించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరుకున్నారు. కార్యక్రమానికి యూబీ సంస్థ ఎండీ శంకర్ రామ్మూర్తి, కేఎస్ఆర్ మూర్తి, ఎంపీపీ విఠల్ దేశ్ పాండే, శ్రీకాంత్ రెడ్డి, యూబీ యాజమాన్యం, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. అడిగితే విద్యా కమిటీ వాళ్ళు అడగాలి, అంకిత భావమున్న టీచర్లు ఉంటే వాళ్ళు అడగాలి తప్పించి గ్రామానికి సంబంధించిన వాళ్ళు మా పిల్లలు ఈ పాఠశాలలో చదువుతలేరు, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు, మాకేంది అన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి దయచేసి గ్రామ సర్పంచ్ గారికి కానీ మాజీ సర్పంచ్ గారికి కానీ మరి గ్రామానికి సంబంధించి ఎంపీటీసీ ఎంపీపీ కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టినప్పుడు విధిగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే దానికంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మంచి విద్యనే ఈరోజు అదే రకంగా అక్కడ అన్ని సకల సౌకర్యాలు కూడా అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం మరి పూర్తి చేపడుతున్నటువంటి విషయం తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సిన బాధ్యతగా ఈరోజు మీరు ఆలోచన చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. किलोमीटर दूर हैदराबाद है जिसको कहते हैं आईटी सिटी, हाईटेक सिटी, और 50 किलोमीटर दूर गांव में पानी नहीं होता है, स्कूलों में टॉयलेट नहीं होता है. तो हमारी तरफ से हम थोड़ा सा कुछ कर पाए और आपको खुशियां दे. మీ టీవీ న్యూస్ సంగారెడ్డి. మల్లన్న సాగర్ ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు ఓయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మందాల భాస్కర్. టీఆర్ఎస్ నాయకులు కోదండరాంను విమర్శించడం హేయమైన చర్య అన్నారు. ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా 14 గ్రామాలు దాదాపుగా 40,000 ఎకరాలు భూమి ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా మేము అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సర్వే చేస్తే తెలుస్తున్నటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ తెలంగాణలో ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి మనం 2013 చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే 1 ఎకరం భూమి నష్టపోయేటువంటి వాళ్ళకు 3 ఇంతలు నష్టపరిహారాన్ని కట్టించాలని చెప్పేసి ఆ చట్టం చెప్తా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 123 జీవో తీసి మొత్తం 14 గ్రామాలు మొత్తం కూడా ముంపు గురవుతూ ఆ యొక్క ప్రజల యొక్క జీవితాలను ఛిద్రమైపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భం. ఇది సీమాంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి నిర్బంధంతో ఇటువంటి ఇబ్బందులతో ప్రాజెక్టు కట్టినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మేము ఊహించేసిగా టీఎస్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మెదక్ జిల్లా గజ్వేల్ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తూ
అదే పక్కపల్లి ఆంధ్రలో ఉన్నటువంటి కొడపక్క మండలం, అదేవిధంగా కోటమండలో ఉన్నటువంటి 14 గ్రామాలను ఒక వెలివేటలాగా అలాంటి భూమి లేకుండా ఒక నిరుపేదలాగా తీసుకొని పోయి బయటపడేస్తే వాళ్ళు బ్రతకలేని పరిస్థితులు ఉన్నారు. కావున వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళకు ఒక విలేజ్ వేరే విలేజ్ వేరే ఊరు ఏర్పడేసి అదేవిధంగా వాళ్ళకు తగినటువంటి భూములు కేటాయించాలని చెప్పేసి. మల్లన్న సాగర్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయన్నారు గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్. మల్లన్న సాగర్ తో 1,00,000 మంది రైతులు బాగుపడతారని అన్నారు. ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ప్రజలు అసహించుకునేలా ఉంది. ఎందుకంటే లక్షల ఎకరాల సాగు గురించి అహర్నిశం భగీరథ ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారు ఈరోజు ప్రజలంతా ఆశాతిరేకాలు నిలిపిస్తున్న సమయంలో ప్రతిపక్షాలను తిరస్కరించిన జనం ఈరోజు ప్రతిపక్షాలతో చేత కాకుండా మేధావులను దగ్గర తీసుకుని కోదండరామ సెంటర్లో కూడా ఈరోజు తప్పుదో పట్టించి వాళ్ళతోటి ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు కొందరికి నష్టమైన 123 జీవో ప్రకారం ఈరోజు చూసినట్టయితే ఏ గత ప్రభుత్వాలు చేయలేనటువంటి ప్రజలకు ఒక 1:5 మాదిరిగా అంటే ₹1,00,000 వాల్యూ ఉంటే 5 లక్షల 6 లక్షల చొప్పున భూమికి ఎకరాకు భూమికి వాల్యూ కట్టించుకుంటూ మరియు ఇల్లు ఒక కుటుంబానికి 5 లక్షల అది అదనంగా ఇస్తూ ఈరోజు కేసీఆర్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న తీరు చూస్తే లక్షల మందికి ఉపయోగపడే ఈ ప్రాజెక్టు ఒక 100 మందికి నష్టం జరుగుతున్నది మాట వాస్తవమే. కాకపోతే మనం చేసుకున్న తప్పిదం రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ తక్కువగా చూపెట్టుకున్న కారణంగా మనకు 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ప్రభుత్వ ఎకరాకు రావడం జరుగుతుంది. దీన్ని అందరూ సహకరించాలి. ఇప్పటికీ ప్రతి దాంట్లో కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయింది. 2 నెలల్లో ఈరోజు ప్రపంచంలోనే చేయలేనటువంటి ఎన్నో స్కీముల ద్వారా ప్రజలకు దగ్గరైన ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్టులు కూడా ప్రతిపక్షాలు పక్కకు తప్పుకొని అనుకూలంగా స్పందించి డెవలప్మెంట్ లో తెలంగాణ డెవలప్మెంట్ లో సహకరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఒకసారి చూసినట్టయితే ఇదే పొన్నాల లక్ష్మయ్య కాన్స్టిట్యున్సీలో ప్రాజెక్టు అప్పుడు నిర్మాణం తలపెట్టినప్పుడు రైతులకు 1,00,000 నుండి 1,25,000 చొప్పున రైతాంగానికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూసినట్టయితే మనకు ఒక ఎకరానికి కేసీఆర్ గారి ప్రభుత్వం 6 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఇవ్వలేనటువంటి 5 రేట్లకు ఎక్కువగా మన కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతిపక్షాలకు ఇది చెంపబేట అవుతుంది. రాబో కాలంలో ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే సక్సెస్ అయితే జనమంతా భగవంతుని మాదిరిగా కేసీఆర్ చూస్తారని ప్రాజెక్టుకి ఆటంకాలు పరుస్తున్నది అంతే తప్ప ఇది జనానికి నష్టపడుతుంది. ద్విచక్ర వాహనాలను దొంగిలించే దొంగను పట్టుకున్నారు సంగారెడ్డి పోలీసులు. అతని నుండి 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని గోకుల్ హాస్టల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. ద్విచక్ర వాహనాలను దొంగిలించి గుట్టు చప్పుడు కాకుండా అమ్మే వ్యక్తిని అరెస్టు చేశారు సంగారెడ్డి పోలీసులు. పట్టణంలోని గోకుల్ ఆసుపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పట్టుబడ్డాడు. నిందితుడు అల్లాదుర్గ మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన చందూరి రాజుగా గుర్తించారు. నిందితుడి వెంబడి మరో బాల నేరస్తుడు బీరప్ప పరారీలో ఉన్నాడు. నిందితుడి నుండి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మా ఎస్ఐ గణేష్ మరియు సిబ్బందితో గోకుల హాస్పిటల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వ్యక్తి హోండా యాక్టివాపై వెళ్తుంటే అతన్ని ఆపడం జరిగింది. ఆయన సరిగా సమాధానం చెప్పకపోతే దాన్ని ఇంట్రాగేషన్ చేస్తే ఆ హోండా యాక్టివా మరియు దాంతోపాటు ఇంకా 2 మ్యాస్ట్రో స్కూటీలు మరియు ఒక టీవీఎస్ ఎక్సెల్ ఇవి 4 వెహికల్స్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఈయన చండూరి రాజు అని చెప్పేసి ఈ నేరస్తుడు అల్లాదుర్గు మండల్ చేవెళ్ళ గ్రామం ఇతంది. ఈయన గత 3 నెలల నుండి కూడా నారాయణ రెడ్డి కాలనీలో వీళ్ళ ఫ్యామిలీతోని ఇక్కడ నివాసం ఉంటున్నాడు. 3 సార్లు ఈ వాహనాలను దొంగిలించడం అనేది జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరుగుతుంది. మీ టీవీ న్యూస్ సంగారెడ్డి. పాపన్నపేట మండలం కొత్తపల్లిలో ఏటీఎంలో చోరీ చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. నిందితుడు పాపన్నపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన యాదగిరి అని మెదక్ టౌన్ సీఐ సాయిశ్వర్ గౌడ్ తెలిపారు. నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. దారిలో వెళ్తున్నప్పుడు ఇలా ప్రసాదరావు వ్యవసాయ పొలంలో ఒక గడపారను తీసుకొని వెళ్ళేసంటే ఆ టైంలో కొంచెం వర్షం కూడా పడడం వల్ల ఆ గడపారను తీసుకొని ఏటీఎంలోకి చొరబడి సెంటర్ వేసేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఇండి క్యాష్ ఏటీఎం అది దాంట్లో ఉన్న 2 మిషన్స్ని డ్యామేజ్ చేసి 16,700 రూపాయలు తిరగడం జరిగింది. మీ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆగస్టులో డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలు చేస్తామన్న సీఎం కేసీఆర్. ఎర్రవల్లిలో నిరుద్యోగులకు ట్రాక్టర్ల పంపిణీ. ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు, సేవ, దయాగుణమే రంజాన్ లక్ష్యమన్న ముస్లిం పెద్దలు. సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు పాలు పంచుకోవాలన్న సంగారెడ్డి ఎమ్మెల్యే. కొండాపూర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన చింతా ప్రభాకర్. హత్నూరా మండలం గుండ్ల మాచనూర్ కాలుష్యాన్ని పరిశీలించిన ఆర్డీఓ, పీసీబీ అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం.